శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఠాకూర్, భక్తి ఎలా వృద్ధి చెందుతుంది? మామూలు అద్దం మీద బొమ్మలు పడవు, కానీ ఛాయాగ్రహణంలో మాదిరి రసాయనాలు పూత వేసిన అద్దం మీద పడతాయి. అలాగే మానవ హృదయం మీద భక్తి అనే రసాయనం పూయబడ్డ పక్షంలో దాని మీద భగవత్ ప్రతిబింబం చక్కగా పడుతుంది. ఈ భగవద్భక్తి ఎంతో దుర్లభమైంది. పతివ్రతకు భర్తపై ఎలాంటి అనురాగం ఉంటుందో అలాంటి అనురాగం భగవంతుడి పట్ల ఉండాలి. అప్పుడు భక్తి లభిస్తుంది. విషయాల్లో రాగం తగ్గే కొద్దీ భగవద్భక్తి వృద్ధి చెందుతూ ఉంటుంది. నిజానికి లౌకికులు ఇంద్రియ భోగాలకై వెతుకులాడుతుంటారు. సంసార కళంకితులు కాని పరిశుద్ధాత్మలకు మాత్రమే భగవద్భక్తి లభిస్తుంది. భగవత్ పాదార విందాలపై మనస్సు నిలపటమే వారి ఏకైక వాంఛ. మచ్చికపడని గుర్రాల కళ్ళకు గంతలు కడితేనే గాని అవి ఒక్క అడుగైనా ముందుకు వేయలేవు. ఇంద్రియ నిగ్రహం లేనిదే భగవద్దర్శనం సాధ్యమవుతుందా? సాధ్యం కాదనే చెప్పాలి. కానీ ఇది జ్ఞానయోగ విషయంలోనే వర్తిస్తుంది. ఆత్మసాక్షాత్కారం కోరేవాడు నిష్కల్మషుడు కావాలి. కామక్రోధాదులను నిగ్రహించాలి. ముందు ఇంద్రియ నిగ్రహం, తరువాత బ్రహ్మ సాక్షాత్కారం అని జ్ఞానయోగి ఒక్కాణిస్తాడు. భగవంతుని పొందే మార్గం మరొకటి ఉంది. అదే భక్తి యోగం. భగవద్భక్తి హృదయంలో వెల్లివిరియగా ఆనంద పారవస్యంలో భగవన్నామ సంకీర్తంచే పులకరింత కలిగితే అలాంటివాడు ఇక ఇంద్రియ నిగ్రహానికై ప్రయత్నించడం ఎందుకు? అప్పుడు ఇంద్రియ నిగ్రహం స్వతసిద్ధంగానే కలుగుతుంది. ఘోర దుఃఖం అనుభవించేవాడు పోట్లాటకు దిగ్గలడా? విందులు ఆరగించగలడా? ఇంద్రియ సుఖాలకై పరుగులు పెట్టగలడా? అలాగే భగవత్ ప్రేమోన్మత్తుడైన వ్యక్తి విషయభోగాలకై వెతుకులాడడు. రాధాదేవి శ్రీకృష్ణుని సమీపించే కొద్దీ అతడి దివ్య శరీర సుగంధం ఆమెకు సోకేది. భగవంతుణ్ణి సమీపించే కొద్దీ భక్తి అభివృద్ధి అవుతుంది. సముద్రాన్ని సమీపించే కొద్దీ నదిలోని పోటుపాట్లు అధికమవుతుంటాయి కదా. భగవంతుణ్ణి వీలైనంత వరకు మీ ఆప్తుడుగా భావించండి. అప్పుడు మీరు భగవంతుణ్ణి మీ వానిగా చేసుకోగలుగుతారు.